మహాశివరాత్రి రోజు రుద్రతంత్రంలో పాల్గొని ఎలాంటి బలమైన సమస్యల నుంచైనా బయటపడే సంపూర్ణ శివానుగ్రహాన్ని పొందండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. ఫిబ్రవరి 26 రోజు మీరు చేసే కార్యక్రమంలో కనుక ఎస్పెషల్లీ మకర రాశి వారు కనుక పాల్గొంటే వారికి విద్యాపరంగా ఉద్యోగపరంగా ఎలాంటి కర్మనైతే ఎదుర్కొంటున్నారో దానికి తగ్గట్టుగా పరిష్కారం అనేది దొరుకుతుందంటారా గురుగారు? తప్పకుండా అమ్మా. మకర రాశి వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఒరిజినల్ 10th హౌస్ కాబట్టి కర్మస్థానంలో పుట్టినటువంటి వీళ్ళు నిరంతరము ఏదో ఒక పని చేయడంలోనూ, లేకపోతే శని బాగాలేకపోతే ఎప్పుడూ లేట్ సెటిల్మెంట్ విషయంలో బద్ధకము, లేజినెస్, సోమరితనం వీటి విషయంలో ఇబ్బంది పడుతూ ఉంటారు. శని బాగుంటే కనుక ఎక్సలెంట్గా వీళ్ళ యొక్క ప్రతిభ ఇవన్నీ కూడా రాణించగలిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. దీంతో పాటుగా మకర రాశి వాళ్ళకి జరిగిన 7 సంవత్సరాలుగా ఏలినాటి శని అనేటువంటిది నడుస్తుంది. ఏలినాటి శని అంటే కర్మకారకుడైనటువంటి శని యొక్క దోషము. ఈ కర్మకారకుడైన శని యొక్క దోషంలో ఏలినాటి శనిలో మకర రాశి వాళ్ళు ఏవైనా ఇబ్బందులు పడ్డారంటే అది కర్మ ఉండడం వల్ల మాత్రమే ఇబ్బంది పడతారు. ఇదే కాకుండా ఏ రాశి వారు ఏ ఇబ్బంది పడుతున్నది కర్మ వల్లనే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం చాలా సందర్భాల్లో. అయితే ఇప్పుడు మకర రాశి వాళ్ళకి మనం చూసుకుంటే రాబోయేటువంటి రోజుల్లో 3వ స్థానంలో షష్టగ్రహ కూటమైనటువంటిది పట్టబోతోంది మీనరాశిలో. ఏ పీరియడ్ ఆఫ్ టైంలో వీళ్ళకి ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్? మార్చి 28, 29, 30 ఈ ఎఫెక్ట్ ఏప్రిల్లో కూడా ఉండే అవకాశం ఉంటుంది. వెరీ కేర్ఫుల్గా ఉండాలి. మకర రాశి వాళ్ళు అగ్రెసివ్గా వెళ్ళకూడదు. మేజర్గా ఏంటంటే వాళ్ళు జీవితంలో తీసుకునే ముఖ్యమైన నిర్ణయాలు ఈ సమయంలో ఉండకుండా ఉంటే చాలా మంచిది. అదేవిధంగా మకర రాశి వాళ్ళకి ఇప్పటి వరకు ఒకవేళ వాళ్ళు 30 బిలో ఉన్నటువంటి వయసు వాళ్ళైతే ఏదైనా వెళ్తూ శుభకార్యము, పెళ్లి కానీ, సంతానము కానీ, లేకపోతే లైఫ్లో సెటిల్మెంట్ కానీ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ అబోవ్ అంటే వీళ్ళు ఒక 60 అబోవ్ ఉన్నటువంటి వాళ్ళైతే ఖచ్చితంగా జాతకంలో మారకాధిపతి ఎవరైనా నడుస్తుంటే వాళ్ళకి ప్రాణాపాయ ఖండం ఖచ్చితంగా ఉంటుంది. సో ఆ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మకర రాశి వాళ్ళకి 7th లార్డ్ చంద్రుడు అవుతాడు కాబట్టి ఆడవాళ్ళకి మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు రావడం అలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. అంటే బయటికి చెప్పుకోలేనటువంటి బాధలు ఉంటాయి. బికాస్ చంద్రుడు మనస్సు కారకుడు కాబట్టి అన్నీ మనసులోనే మనస్పర్ధలు లేకపోతే మిస్అండర్స్టాండింగ్స్ అన్నీ కూడా మనసులోనే దాచుకుని ఇబ్బంది పడతారు. అదేవిధంగా ఇంకా 6th లార్డ్ చూస్తే బుధుడు అవుతాడు వీళ్ళకి. ఈ 6th అండ్ ఈ యొక్క 9th లార్డ్ కాబట్టి వీళ్ళకి ఏంటంటే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలన్నీ కూడా ఈఎన్టీ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే న్యూరో రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ ఎక్కువ వస్తాయి. వీటితో పాటుగా వీళ్ళకి శత్రువులు అనేవాళ్ళు చాలామంది ఎక్కువ ఉంటారు. వీళ్ళ బంధువుల్లోనే ఉంటారు. వీళ్ళ చుట్టుపక్కలే వీళ్ళకు శ్రేయోభిలాషుల్లాగా అనిపిస్తూ వీళ్ళకి కలిసిమెలిసి వీళ్ళతోనే తిరుగుతూ ఉంటారు. అది కూడా వీళ్ళ జీవితంలో పెను మార్పులు తీసుకొస్తుంది. అది కూడా వీళ్ళని చాలా బాధ పెడుతుంది వీళ్ళకి తెలియకుండానే. అది ఎందుచేత వస్తుంది అంటే కర్మ వల్ల వస్తుంది. కర్మ కారణం వల్ల మాత్రమే అది వస్తుంది. ఆ కర్మని నాశనం చేసుకోవడం కోసమే కర్మ ప్రాయశ్చిత్త రుద్రతంత్రం అనేటువంటి పేరుతో ఫిబ్రవరి 26వ తారీఖు మనం చేసేటువంటి కర్మ ప్రాయశ్చిత్త రుద్రతంత్రంగా మనం చేస్తున్నాం. సో మహాశివరాత్రి నాడు మాఘ బహుళ చతుర్దశి నాడు ఆ రోజున ఎవరైనా మకర రాశి వాళ్ళు కనుక పాల్గొంటే ఇప్పటి వరకు మీరు పడినటువంటి బాధలకి, కష్టాలకి, మీకు వచ్చినటువంటి కష్టాలకి అది ఒక ఆఖరి మెట్టు అవుతుంది. ఇంకా మళ్ళా కష్టాలు రాకుండా. ఎందుకు అంటే కర్మ ప్రక్షాళన అవుతుంది. శివ ఆరాధన చేయించడం వల్ల, మీతో ఆ రుద్ర హోమంలో పాల్గొనడం వల్ల, ఆ ఏకాదశి రుద్రాభిషేకం చేయడం వల్ల, ఆ శాంతి కళ్యాణాన్ని చూడడం వల్ల స్వామి యొక్క అనుగ్రహం పొంది ఆ యొక్క కర్మ ప్రాయశ్చిత్తం అవుతుంది. మకర రాశిలో ఉన్నటువంటి ఏ నక్షత్రాలకైనా శ్రవణము, అదేవిధంగా ఈ యొక్క ధనిష్ట వీళ్ళందరికీ కూడా మకర రాశి నక్షత్రాలందరికీ కూడా చిన్నప్పుడు నక్షత్ర దోషం ఉన్నా, లేకపోతే పెరిగే కొద్దీ పితృశాపాలున్నా, లేకపోతే అపమృత్యుగండాలున్నా, బాల అరిష్టగండాలున్నా, కాలసర్పదోషం ఉన్నా, కుజదోషం ఉన్నా, అవి ఏమీ చేయలేకపోతున్నాము, చాలా ఎక్కువ అవుతున్నాయి కదా అనుకున్నప్పుడు వాళ్ళందరి కోసం వాళ్ళందరికీ ప్రయోజనం కలగాలి. ఇవన్నీ ఏకకాలంలోనే దోషాలన్నీ కూడా నివృత్తి పొందాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా రండి. మీకు ఏ సమస్య ఉన్నా ఈ కార్యక్రమంలో పాల్గొంటే ఖచ్చితంగా సమస్యలన్నీ తొలగిపోతాయి. మీకు ఆరోగ్య సమస్య ఉంది అనుకోండి, అది కీళ్ళవాతానికి సంబంధించిన ఏదైనా ఏ సమస్య అయినా సరే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనండి. ఆరోగ్య సమస్యలు తీరిపోతాయి. ఉదాహరణకి మీకు వివాహం కావడం లేదు, ఎంతో కాలం ప్రయత్నం చేసి సెకండ్ మ్యారేజ్ అయినా సరే, చాలామంది విమెన్కి ఈ యొక్క మకర రాశిలో ఉన్న వాళ్ళకి సెకండ్ మ్యారేజ్ యోగం ఉంటుంది. వాళ్ళైనా సెకండ్ మ్యారేజ్ చేస్తూ మాకు ఆ ప్రయత్నం చేస్తున్నాం, మాకు ఇంకా కుదరట్లేదు అనుకుంటే ఈ కర్మ ప్రాయశ్చిత రుద్ర తంత్రంలో పాల్గొనండి. ఖచ్చితంగా దానికి పరిష్కారం అది కనబడుతుంది, అదే ఇస్తుంది ఖచ్చితంగా. ఇక 3వది సంతానం మాకు కలగడం లేదు,
ఎన్నో మాకు దోషాలు ఉన్నాయి, మిస్క్యారీ అయిపోతుంది, దృష్టి ప్రభావం చాలా తీవ్రంగా ఉంది మా మీద అనుకుంటే ఆ ప్రభావాలన్నీ కూడా కర్మ ప్రాయశ్చిత్త రుద్ర తంత్రంలో పాల్గొంటే అవన్నీ పోతాయి. ఇక 4వది, ఏదో ఒక శుభకార్యం పెట్టుకున్నామండి కానీ అది ఎందుకో ఆగిపోతుంది, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది, వాళ్ళకి ఆరోగ్యం బాగోట్లేదు, వీళ్ళకి ఆరోగ్యం బాగోట్లేదు, మాకు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు, ఒక డైలమా ఫేజ్లో ఉంటారు బికాజ్ ఆఫ్ కేతు ఎఫెక్ట్ అది. సో వాళ్ళకైనా సరే ఈ యొక్క కర్మ ప్రాయశ్చిత్త రుద్ర తంత్రంలో పాల్గొనండి, శీఘ్ర ఫలితాలు మీకు కనబడతాయి. ముఖ్యంగా ఈ యొక్క మకర రాశి వాళ్ళు తీసుకుంటే 3rd and 12th లార్డ్ అయినటువంటి గురుబలం అనేటువంటిది జాతకంలో వీళ్ళకి సహజంగానే ఉండదు. దీనివల్ల ఏంటంటే డీపాపులర్ అవుతారు, డీఫేమ్ అవుతారు, అనుకోని తగాదాల్లో వీరికి ప్రమేయం లేకుండా ఇరుక్కుంటారు, లేకపోతే డబ్బు అనేది నిలబడదు, విపరీతమైన ఖర్చు అవుతుంది, లోన్స్కి ఈఎంఐస్కి వాటికి కట్టుకోవడమే సరిపోతుంది. అదేవిధంగా 12వ స్థానంలో గురుడు కాబట్టి విదేశీ యోగాలు, వీళ్ళకి మకర రాశి వాళ్ళకు ఉన్న అద్భుతమైన యోగం విదేశీ యోగం అండి. వీళ్ళు ఖచ్చితంగా విదేశాలు వెళ్ళేటువంటి యోగం ఉంటుంది. వెళ్ళిన తరువాత కలిసి వస్తుందా లేదా అని ఇంటర్నల్ జాతకం ద్వారా ఆధారపడి ఉంటుంది. మీ అబ్బాయిలు కానీ అమ్మాయి కానీ విదేశాల్లో ఉద్యోగం కానీ చేస్తూ వాళ్ళకి సరిపోవట్లేదు, ప్రమోషన్ రావట్లేదు, లేదా ఉద్యోగమే రావట్లేదు, పార్ట్ టైం చేస్తున్నారు, ఈ రకమైన సమస్యతో మీరు ఉన్నారంటే ఖచ్చితంగా కర్మ ప్రాయశ్చిత్త రుద్రతంత్రంలో పాల్గొనండి. ఎవ్వరు ఈ కార్యక్రమంలో పాల్గొన్నా విదేశీ యోగానికి సంబంధించిన ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. వీటితో పాటుగా ఈ యొక్క మకర రాశి వాళ్ళకి అష్టమాధిపతి రవి అవుతాడు. అంటే దీనివల్ల ఏంటంటే అష్టమస్య ప్రాణ సంకట. మీకు ఇప్పుడు చూడండి, అష్టమంలో రవి ఉన్నాడనంటే అష్టమాధిపతి, మకర రాశిలో జన్మించిన వాళ్ళకి ఇంటర్నల్ జాతకంలో రవి బాలేకపోతే ఆ తండ్రికి ఆరోగ్య సమస్యలు రావడం, తండ్రికి గండం ఉండడము, తండ్రికి ధన నష్టం కలగడము, కుటుంబపరమైన నష్టాలు చూడడం లాంటివి కానీ, లేదా ఈ జాతకుడికి ఆరోగ్యపరమైన ఇబ్బందులు, బోన్ క్యాన్సర్స్ లాంటివి కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. బికాజ్ రవి బోన్స్కి సంబంధించినటువంటి కారకుడు కాబట్టి అది దేని వల్ల వస్తుంది అంటే కర్మ వల్లే వస్తుందని. ప్రాణాంతకమైన ఆరోగ్య సమస్యలు ఎప్పుడూ కర్మ వల్లే వస్తాయి. చిన్న వయసులో అల్పాయుష్య గండాలు, రవి ఎప్పుడు కూడా పాపగ్రహంతో సమానము. అష్టమంలో రవి ఎప్పుడైతే వీళ్ళకి సహజంగా ఉంటారో వీళ్ళు ఆయుగండం అనేటువంటిది మకర రాశి వాళ్ళకు ఉంటుంది. అండ్ ఇంకొక సమస్య మకర రాశి వాళ్ళ గురించి మనం చెప్పాలంటే వీళ్ళు ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. పాపం బానిసలా కష్టపడడం తప్ప వీళ్ళకి వచ్చేటువంటి ఫలితాలు చాలా తక్కువ ఉంటాయి, అది వాళ్ళకి తెలుస్తుంది. ఆ యొక్క కష్టానికి ప్రతిఫలం కావాలంటే ఆ కర్మదోషం పోవాలి. అది పోయిన తర్వాత ఖచ్చితంగా మీరు పడిన కష్టానికి ఆ ఫలితాలన్నీ చూస్తారు. సో ఏదైనా సరే మీకు ఈ సమస్య, ఈ యొక్క నేను కష్టపడుతున్నాను కానీ నాకు రిజల్ట్స్ రావడం లేదు అనేటువంటి సమస్య ఏమున్నా ఖచ్చితంగా కర్మ ప్రాయశ్చిత్త రుద్రతంత్రమే ఏకైక మార్గము. మహాశివరాత్రి నాడు మాత్రమే చేసేది కాబట్టి ఈ మహాశివరాత్రిని మిస్ చేసుకోకండి. గురుగారు, జాతకరీత్యా కావచ్చు, లేదు కర్మ వల్ల వారు ఎదుర్కొన్న సమస్యలకి పరిష్కారం చేసుకోవాలి. మీరు అన్నట్టుగానే February 26th రోజు ఎవరైనా కూడా ఆఫ్లైన్లో కావచ్చు, ఆన్లైన్లో కావచ్చు, మీరు చేసే కార్యక్రమంలో పాల్గొనాలి అంటే ఎలా ఉంటుంది గురుగారు? తప్పకుండా అండి, మీకు కింద కనిపించేటువంటి నెంబర్కి కాల్ చేస్తే మీకు మా వాళ్ళు పూర్తి వివరాలు ఇస్తారమ్మా. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, స్వయంగా మీరు వచ్చి స్వామివారికి చేస్తే ఆ యొక్క సంతృప్తి, ఆత్మ సంతృప్తి, ఆ యొక్క మీ యొక్క జన్మ ధన్యం అవుతుంది. జన్మకో శివరాత్రిని ఎందుచేత అంటారంటే అమ్మ, ఒక్క శివరాత్రిని సద్వినియోగం చేసుకుంటే చాలు జీవితం అంతా కూడా తరించిపోతుంది, మన తరతరాలు తరించిపోతాయి. ఒక శివభక్తుడు ఇంట్లో జన్మించాడంటే ఆ ఇల్లు ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ ఆ శివభక్తుడు ఆ ఇంట్లో జన్మించడు. అలాంటి మీరు, ఆ శివభక్తితో ఉన్నటువంటి మీరు వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క స్వామివారికి సేవ చేయండి. మీ యొక్క నవవిధ భక్తి ఏ విధంగా మీరు సేవ చేసినా పర్వాలేదు. స్వామివారిని గానము చేస్తారా, కీర్తన చేస్తారా, స్వామివారికి పూజ చేస్తారా, అభిషేకం జరిపిస్తారా, స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకము, లక్ష బిల్వార్చన, లలితా సహస్రనామ పారాయణ, స్వామివారికి శాంతి కళ్యాణము, రుద్రహవనము, మహాలింగ దీపార్చన, ఇలా ఎన్నో కార్యక్రమాలు మీ చేతిలో మీరే స్వయంగా చేసి స్వామివారి యొక్క కైంకర్యంలో పాల్గొని కర్మని ప్రక్షాళన చేసుకోండి. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా కార్యక్రమం వివరాల యొక్క తెలియజేయండి. ఆది దంపతులకు అనుగ్రహాన్ని కలగజేసేలా చేయండి. ధన్యవాదాలు గురుగారు. నమస్తే అమ్మ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.